నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. ప్రతిరోజు కొంతమంది లేవంగానే ఫస్ట్ చేసే పని పేపర్ చదవడం. పేపర్లో ఏమైనా హెడ్లైన్స్ వచ్చినాయా, ఏమైనా బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయా, ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినాయా అని అందరు చూసే విషయాలు ఇవి. కానీ వాళ్ళ నేటి ధాత్రిలో కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ చూసుకున్నట్టయితే, ఢిల్లీ పీఠంపై కమలదళం. ఇంకా మొన్న జరిగిన ఢిల్లీలోని ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉన్నాయంటే ఊహాకందని రీతిలో ఉన్నాయి. ఎటకేలకు ఢిల్లీ పీఠం మీద ఇంతవరకే కేజ్రీవాల్ కూర్చున్నాడు. అన్నా హజారే వారసుడిగా అవినీతిని అంతం చేస్తా అన్న కేజ్రీవాల్ ఇంతకుముందే కూర్చున్నాడు. కొన్ని అవినీతి ఆరోపణల కేసు ఎదురయ్యాక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బయటపడ్డాక కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన విషయం తెలిసిందే. అదే సింపతితోటి కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తారనుకుని, కానీ ఎవరి ఊహించని విధంగా ఢిల్లీ పీఠాన్ని భాజపా కమలదళం మళ్ళా 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠం పైన కూర్చుంది. మరి కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. అటు స్కూల్ కానీ, ఇటు విద్యా సంస్థలు కానీ, ఇటు హాస్పిటల్ కానీ చాలా బాగున్నాయి. మెరుగైన వ్యవస్థను ఏర్పరచుకున్నారు కేజ్రీవాల్. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక కేసు, కర్ణుడు సావుకు 6 కారణాలు అన్నట్టు కేజ్రీవాల్ ఓటమికి కొన్ని 6 కారణాలు ఉన్నాయి. మరి ఎన్నికల ముందు రోజే, నామినేషన్ ముందు రోజే కొంతమంది ఆప్ కార్యకర్తలు, ఆప్ నాయకులు కేజ్రీవాల్ను వదిలిపెట్టేసి కమలదళానికి వెళ్ళారు. కొన్ని కారణాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. మరి ఎట్టకేలకు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠం పైన గద్దెనెక్కి కూర్చుంది. మరి మోదీ చేసే పరిపాలన మామూలుగా ఉంటుంది కదా. ఏదైనా సరే ఒక సంక్షేమం, ఒక అభివృద్ధి తీసుకురావాలంటే జాతీయ స్థాయిలో మోదీతోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు కూడా నమ్మారు, ఓటేశారు, గెలిపించారు. ఇంకా చూసుకున్నట్టయితే ఢిల్లీలో అవినీతి యాప్ను చీపురుతో ఊడ్చేశారు. ఇంకా అవినీతి రాజకీయాల్లో తావులేదని తేల్చారు. ఢిల్లీ ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇంకా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ ఇంతకుముందు తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి అయితే ఇక్కడ ఉద్యమం చేశారు, దండయాత్ర చేశారు. ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఆ టైంలో ప్రజల్లోకి వెళ్ళారు, పాదయాత్ర చేశారు. ఇటు కాంగ్రెస్ను, ఇటు బీఆర్ఎస్ను ఊడ్చి పడేశారు. తన మాటలతో, తన ప్రశ్నలతో కాంగ్రెస్ నాయకులపైన, ఇటు బీఆర్ఎస్ నాయకులపైన మాటలు దాడి చేశారు. ఇప్పటికీ హోంశాఖ సహాయ మంత్రిగా చేస్తున్న రాబోయేది బీజేపీ అధికారం అన్నారు. శనివారం కరీంనగర్లో బీజేపీ పట్టాభద్రుల సంకల్ప యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ యాత్రలో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మరి అతి త్వరలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బండి సంజయ్ అయితే తమ అనుచరుడు, తమ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు, జనాల్లోకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాదు, యావత్ దేశం మొత్తం బీజేపీ చూసేలా ఉన్నాయి. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉండి జాతీయ స్థాయిలో రాజకీయం చేస్తున్న బండి సంజయ్ ఎంతమందికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి రాబోయే ఎలక్షన్ కోసం మరోసారి బండి సంజయ్ తెలంగాణలో పాదయాత్ర చేస్తారనే ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. చేస్తే మాత్రం ఈసారి బండి సంజయ్ చేసే మాటలు, వ్యాఖ్యలు జాతీయ స్థాయి నాయకులు కూడా తట్టుకోలేరు నా మాటల్ని. అలాంటి నేత మన మధ్యలోకి వస్తే ఖచ్చితంగా ప్రజలు మద్దతు పలుకుతారు. ఇంకా కేటీఆర్ మాట్లాడింది ఏంటంటే, కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్తే వెంటబడి మరి తంతారు, అసమర్థ పాలనతోనే వారికి దుస్థితి. మాజీ మంత్రి కేటీఆర్. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణను సంక్షేమ వైపుగా పరుగులెత్తించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత వెనుకబాటుతనం అనేది తెలంగాణలో ఏర్పడింది. అంటే ఇటు అభివృద్ధి పరంగా లేదు, ఇటు తగ్గుబాటు లేదు, ఎట్టున్నదో అట్టే ఉంది. కానీ ప్రజలు నమ్మి ఓటేసిన తర్వాత కాంగ్రెస్ తన పరిపాలన మార్క్ విధానాన్ని చూపించలేకపోతుంది. దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అంటే ఈ మధ్య కాంగ్రెస్ ఢిల్లీలో ఓటమి పాలైంది. మొన్న జరిగిన మహారాష్ట్రలో కూడా కొన్ని స్థానాలు వచ్చాయి, కానీ ఢిల్లీలో జరిగిన స్థానాల్లో సున్నాకే పరిమితమైంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు నోరు కూడా తెరవలేదు. మరి రాహుల్ గాంధీకి అయితే ఇది చాలా అసమర్థ నాయకత్వం అని చెప్తున్నారు. మరి దీనిపై కేటీఆర్ అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. మహారాష్ట్రలో ఓటమి పాలైపోయి, ఢిల్లీలో జరిగిన చోట్ల సున్నా. మరి ఇక తెలంగాణలో ఏం చేస్తారు, మీ పైన ప్రజలకు పూర్తి నమ్మకం లేదు అనే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కాంగ్రెస్ నాయకులపైన, అటు రాహుల్ గాంధీ పైన, ఇటు ఖర్గే పైన, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన దుమ్మెత్తిపోస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం కాంగ్రెస్ నాయకుల మీద, కాంగ్రెస్ నాయకుల పరిపాలన మీద నమ్మకం లేదని కరాఖండిగా చెప్పేశారు. ఇక ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ ఏమన్నారు, అసెంబ్లీ సాక్షిగా మాదిగలను అవమానించారు. నిండు అసెంబ్లీలో కేసీఆర్ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని
అణగదొక్కుతాన్ని అవమానిస్తే 40 నిమిషాల ప్రసంగంలో రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ పేరు తీయకుండా అవమానించారని ఏళ్లుగా సమాజానికి దూరంగా ఉన్న తనను నరేంద్ర మోదీ గుర్తించి గుండెలను హత్తుకొని హృదయంలో పెట్టుకున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక మందకృష్ణ మాదిగ అన్నారు. ఇక్కడ మందకృష్ణ మాదిగ అంటే గత 40 నిమిషాలు అంటే అసెంబ్లీలో జరిగిన 40 నిమిషాల ప్రసంగంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని అణగదొక్కుతాన్ని అవమానిస్తే 40 నిమిషాల ప్రసంగంలో రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ పేరు తీయకుండా అవమానించారని. ఇప్పుడు మందకృష్ణ మాదిగ చెప్పే పాయింట్ ఏంటంటే అతి త్వరలో రాబోయే రోజుల్లో 1,00,000 డప్పులతోటి ఉద్యమం చేస్తున్నారు తెలంగాణలో. మరి ఆ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి కనీసం ఎంఆర్పీఎస్ మాదిగల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని దానికి ఇటు మందకృష్ణ మాదిగ గారు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో గెలిపోవటం సహజం, కానీ ఒక కులాన్ని నిర్వీర్యం చేయొద్దని అంత 40 నిమిషాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కనీసం మాదిగల గురించి ఒక ప్రస్తావన కూడా తెలియదు. దీనిపైన రాబోయే రోజుల్లో 1,00,000 డప్పులతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేస్తానని మందకృష్ణ మాదిగ కూడా ప్రకటించారు. ఆ డేట్ కాస్త సర్దుబాటు కాక క్యాన్సిల్ అయిపోయింది ఆ డేటు. మరి అతి త్వరలో ఆ డేట్ను కూడా ప్రకటిస్తారట. ఇటు ఢిల్లీ ఎన్నికలకు కాంగ్రెస్కు చావుదెబ్బ. మాజీ మంత్రి హరీష్ రావు ఇంకా ఏ బీఆర్ఎస్ నాయకుడిని చూసుకున్నా, ఏ బీజేపీ నాయకుడిని చూసుకున్నా ఢిల్లీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ తీసుకొని కాంగ్రెస్కు చావుదెబ్బ తప్పదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని, వాళ్ళ నాయకుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటున్నారు అందరూ. ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కావచ్చు. వీళ్ళు చెప్పే మాటలు తీవ్రంగా దుమారం రేకెస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ మాటలు సడలింపులు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు పరచలేదు. వీళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడికి వెళ్ళాయి? తెలంగాణలో 6 హామీలు పెడితే 420 హామీలు గుప్పించారు, కానీ ఏ ఒక్క హామీ కూడా ఇప్పటికీ నెరవేరలేదని జనాలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని బీఆర్ఎస్ అయితే ముఖ్యంగా ఆరోపిస్తుంది ఈ విషయంలో. మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో సత్తా చాటిన కాంగ్రెస్ ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్తో సత్తా చాటుతుందా, లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో తన మార్క్ చూపెడుతుందా అన్నది ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో భావం రేకెత్తిస్తుంది. ఇటు నాయకుల స్థానం కావచ్చు, లేకపోతే ఇటు మీడియా వర్గమైన కావచ్చు, కాంగ్రెస్కి అయితే పాయింట్ ఆఫ్ వ్యూని చేస్తున్నాయి. కాంగ్రెస్ యొక్క పరిపాలనను మార్కును చూపెట్టలేకపోయాయని తీవ్రంగా ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఇదే ట్రోల్ నడుస్తుంది. ఇటు రేవంత్ రెడ్డి గారి మీద, అటు వాళ్ళ యొక్క మంత్రుల మీద. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కానీ హెలికాప్టర్ ప్రయాణం మాత్రం మానట్లేదు. 1 గంట జర్నీ, 2 గంటల జర్నీకి అయితే ఎవరైనా ఏ నాయకుడికైనా కార్లో వెళ్తారు, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ హెలికాప్టర్ లేకపోతే జనాల్లోకి వెళ్ళమనేది ఒక స్పష్టమైన విధానం కొనసాగుతుంది వాళ్ళ కాంగ్రెస్ నాయకుల్లో. హెలికాప్టర్ ఉంటేనే ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, హెలికాప్టర్ లేకపోతే మేము కూర్చుంటాం అనే విధంగా కాంగ్రెస్ యొక్క పరిపాలన కొనసాగుతుందని జనాల్లో ఇటు బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్తున్న తరుణంలో ఇది కాంగ్రెస్ నాయకులు ఒకసారి గుర్తుంచుకోవాలి. 1-2 గంటల జర్నీకి హెలికాప్టర్ లాంటి వాడితే ఇటు ప్రజాస్వామ్యం వృధా అవుతుందని బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు గారు, ఇటు ఎమ్మెల్సీ కవిత గారు, చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మంత్రులు తీవ్రంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ వార్తను జస్ట్ దృష్టికరించండి, మీరు పరిగణించండి. ఎందుకంటున్నారు 1-2 గంటల జర్నీ కూడా తన వెహికల్ ఎస్కాట్లో చేయలేకపోతే జనాల వద్దకు ఎలా ప్రతిసారి హెలికాప్టర్ కావాలంటే కుదరదు కదా. ప్రజా ధనం అనేది వృధా అవుతుంది. ఇది బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా దుమారం పట్టిస్తున్నారు ఈ విషయాల్ని. వాళ్ళు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే. ఎందుకంటే ప్రతిసారి హెలికాప్టర్ అంటే ప్రజాధనం వృధా కదా. ఎప్పుడో దూరం కొన్ని గంటల జర్నీ, కొన్ని 10 గంటల జర్నీ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు అలాంటి వాటికైతే హెలికాప్టర్, కానీ ఈ జిల్లా నుంచి ఆ జిల్లా వాడడానికి కూడా ఇక్కడ మన తెలంగాణ మంత్రులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు హెలికాప్టర్ లేనిదే మేము ప్రజల్లోకి వద్దామన్నది ఒక తీవ్రమైన వ్యతిరేకాన్ని కనబడుతుంది. మరి ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు దృష్టి పెట్టాలి దయచేసి. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ నాయకులు చేసే ఆరోపణలు పూర్తిగా విరుద్ధమని జనాన్ని నమ్మాలంటే మీరు ప్రజల వద్దకు వెళ్ళాలి. మీ వెహికల్స్లో కావచ్చు, లేకపోతే పాదయాత్ర కావచ్చు. హెలికాప్టర్ ప్రయాణం అనేది కాంగ్రెస్ నాయకులు చెడని మచ్చ లాంటిది. మీరు ఎంత ప్రజాధనం వృధా చేస్తే జనాలు కూడా తెలివిబారారు. కాబట్టి సంక్షేమ వైపుకి వెళ్తున్న తెలంగాణని ఇంకా సంక్షేమ వైపు తీసుకెళ్తారు. రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టారు సీటు పైన, కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న హడావిడి చూస్తుంటే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్కు పరాభవం తప్పదని వారి సూచనలు మాత్రం స్పష్టంగా కనబడుతుంది.